చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించారు కదా, సుమారు ఒక నెల రోజులుగా వస్తుంది అటుగా. ఎలా ఉంది అమరావతిని ఈసారి ఇక దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతా అంటున్నాడు. అది విజన్ ఉన్న నాయకుడు అండి, తీరుతాడు కూడా. విజన్ ఉన్న నాయకుడు అతను తీరుతాడు. ఆ తీరుతాడు ప్రజల నమ్మకంతోనే అంత మెజార్టీతో గెలిపించారు. అంటే బాబాయ్ గారు ఇప్పుడు అసలు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోటు బడ్జెట్లో అమరావతిని ఆ విధంగా తీర్చిదిద్దడం సాధ్యపడుతుంది అంటారు. సాధ్యపడుతుందండి. కేంద్ర సహకారంతో అన్ని పనులు చేయడానికి అతను ముందుకు వెళ్తున్నాడు. కేంద్రం ఉంది కదా, కేంద్ర సహకారం ఉంది కనుక అతను అమరావతిని అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాడు. ఒక్కొక్కటి మొదలెట్టాడు. 15 రోజులు కూడా అవ్వలేదు గవర్నమెంట్ వచ్చి, అయినా ఇంకా అప్పుడే దానికి రూపురేఖలు తెచ్చుకుని తెలంగాణ గవర్నమెంట్తో సంప్రదింపులు జరుపుతున్నాడు. మనకు రావాల్సిన అక్కడికి రావాల్సిన అన్ని చేస్తున్నాడు. ఇంకా టైం ఉంది కనుక చాలా రకాల పనులు చేయగలడు. అంటే బాబాయ్ తెలంగాణ గవర్నమెంట్ తోటి సంప్రదింపులు జరిపారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు ఏపీలో ఉన్న మన పోర్టులు ఏదైతే ఉందో వాటిలో వాటా కావాలన్నారు, తిరుమల గుడిలో కూడా వాటా కావాలంటున్నారు కదా. వాళ్ళు కావాలంటారు, ఏళ్ళు కావాలంటారు, ఇద్దరు కూర్చొని చర్చించుకో. వీళ్ళు కమిటీ వేశారు, ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. కమిటీ వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళ వల్ల అవ్వకపోతే వాళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ కూర్చుంటారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు కోరినట్లుగా ఇప్పుడు మనం వాటా అనేది తెలంగాణ వాళ్ళకి ఇస్తే ఏపీ నుంచి ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోదంటారా? ఏమి నష్టపోతుంది. అక్కడ రావాల్సింది మనకు వస్తాయి, మనకు రావాల్సింది వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వెళ్తాయండి. అవన్నీ కూర్చుని సీటింగ్ వేసుకుని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇద్దరు కూడా సమర్థులైన నాయకులు కనుక ఇద్దరు కూడా చర్చించుకుని చేయగలరు. పోలవరంపై చంద్రబాబు నాయుడు చేతులు పైకి ఎత్తేసాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. వాళ్ళు మొదటి నుండి అసలు పోలవరాన్ని ముట్టుకోలేదు అంటున్నారండి. అసలు పోలవరం పాడవడానికి కారణం వాళ్ళు అసలు ఏమీ చేయలేదు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం అమరావతి మీద దృష్టి పెట్టాడు కనుక మన పోలవరం పూర్తి అవ్వడానికి కేంద్ర సహకారంతో పూర్తి అవ్వడానికి ఆయన ఛాన్స్ ఉన్నాయండి. అంతే. కానీ దృష్టి పెట్టింది అభివృద్ధి మీద కాదు, దాడుల మీద. ఉద్దేశపరంగా దాడులు చేపిస్తున్నారు. దాడులు చేసిన దాంట్లో వాళ్ళు చేసిన దాంట్లో ఇంత చిన్నది కూడా లేదు. ఇంకా ఎప్పుడే 15 రోజులు అవ్వలేదు. ఎంతమంది మీద దాడి చేశారు? తెలుగుదేశం కార్యకర్తలు ఎంతమందిని వాళ్ళు చంపారండి, ఎంతమందిని చంపారు. వాళ్ళు ఇంకా ఏ దాడులు ప్రతీకార కక్ష అన్నది చంద్రబాబు నాయుడుకి చేత కాదండి. అంతే.